హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్పి క్రియేషన్స్ అండ్ కుకింగ్స్. ఈరోజు వీడియోలో బాదం పప్పుతో అదిరిపోయే స్వీట్ రెసిపీ అండి. అదే బాదం కత్లీ. స్వీట్ షాప్ స్టైల్లో ఎలా ఉంటుందో అదే టేస్ట్ వచ్చేలా ఈ వీడియోలో నేను చూపించబోతున్నానండి. వీడియోని ఫుల్గా చూడండి, స్కిప్ చేయకండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే బాదం కత్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రిపరేషన్ చూద్దాం. దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు బాదం పప్పు తీసుకోండి. ఇందులో వేడిగా ఉన్న వాటర్ వేసి 1 నుంచి 2 గంటల పాటు నానబెట్టి ఉంచండి. నేనైతే గంట పాటు నానబెట్టి ఉంచానండి. 3 గంటల పాటు కూడా నానబెట్టి ఉంచదు. అప్పుడే ఇది పీల్ తొందరగా వచ్చేస్తుంది. ఇలా 1 గంట తర్వాత చూస్తే ఇలా ఒక్కొక్కటి కూడా తొందరగా పైనున్న తొక్క ఈజీగా ఊడొచ్చేస్తుందండి. ఇలా అన్నీ కూడా పీల్ రిమూవ్ చేసుకోవాలి. ఇలా తొక్క తీసుకుని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి అదే కప్పుతో 1/4 కప్పు షుగర్ తీసుకొని పౌడర్ చేసుకోండి. ఇలా 2 సార్లు క్లీన్ చేసుకున్న బాదం పప్పుని అదే మిక్సీ జార్లో వేసుకుని కొంచెం పాలు వేసుకోండి. ఇవి కాచి చల్లార్చిన పాలండి, మేగడతో వేసుకోండి. వేసుకుని ఇది 2-3 సార్లు ఆగుతూ గ్రైండ్ చేసుకోండి. ఇది కొంచెం బరకగా వస్తుంది. చూసారా, ఇలా వస్తుందండి. 2-3 సార్లు ఆగుతూ మిక్సీ పట్టుకోండి. ఇది ఇలా పట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. చూసారా, ఇప్పుడు ఆ కప్పుతో షుగర్ 1 కప్పు వచ్చిందండి, షుగర్ పౌడర్. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆన్ చేసి ఒక వెడల్పుగా మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేయండి. వేసి 1 కప్పు షుగర్ పౌడర్ వేసుకోండి. వేసుకుని ఇందులోకి మనం మిక్సీ పట్టి ఉంచుకున్న బాదం పాలు కలిపి మిక్స్ చేసుకున్నాం కదండి, అది పేస్ట్ వేసుకోండి. వేసుకుని ఇది కంటిన్యూస్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండండి. ఇలా కలుపుతూ ఉండాలి. ఇది లూజ్ కన్సిస్టెన్సీ వస్తుంది. కలుపుతూ ఉండగా ఇది కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. వేసుకుని ఇలాగే మిక్స్ చేస్తూ ఉండాలి. ఇది బాగా దగ్గరగా అయ్యేంత వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు, దగ్గరగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇది కొంచెం దగ్గరగా అవుతుండగా టెస్ట్ చేసుకోండి. చేతిలోకి తీసుకుని ఇది ఉండలాగా అవ్వాలి. అలా అయితే ఇది రెడీ అయిపోయినట్లే. స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసి ఇదంతా ఒక ప్లేట్లోకి నెయ్యి రాసుకుని ఆ ప్లేట్లోకి మొత్తం కూడా వేసుకొని ఇది గరిటెతో బాగా మిక్స్ చేయండి. ఇది సాఫ్ట్గా అయ్యేంత వరకు మిక్స్ చేయాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే ఆ పేపర్లో పెట్టుకుని మిక్స్ చేయొచ్చు. నేను ఇలా ఒక ప్లేట్కి నేతిని రాసి ఇలా మెత్తగా స్మూత్గా వచ్చేంత వరకు చేసుకోవాలి. ఒక చపాతీ కర్రకి నేతిని అప్లై చేసి ఇలా పలుచగా ఒత్తుకోవాలి. ఇలా సైడ్స్ ఒక చాకుతో ఇలా చేసుకోవాలి. చూసారా, ఈ మందంగా వేసుకోవాలి. ఇప్పుడు ఒక చాకుతో ఇలా డైమండ్ షేప్లో కట్ చేసుకోండి. ఇది కొంచెం చల్లారిన తరువాత చాలా బాగుంటుంది. చూసారా, అంతేనండి. ఎంత బాగా వచ్చిందో చూసారా. ఇలా సాఫ్ట్గా చేసుకోవాలి. చాలా ఈజీగా, టేస్టీగా స్వీట్ షాప్ స్టైల్లో బాదం కత్లీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇది షాప్లో కొంటే చాలా కాస్ట్ ఉంటుందండి. నేను చెప్పిన విధంగా ఇలా ఇంట్లో ఒకసారి ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే మనం బాదం కత్లీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.